యేసుక్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనములు. వాట్ ఏ గ్రేట్ జాయ్ టు కమ్ టు ది presence of the Lord in the morning. It's a pleasant time, peaceful time to worship God and also to hear the voice of God. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మెల్లనైన స్వరం వినడానికి ఇది శ్రేష్టమైనటువంటి సమయం. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. ధర్మశాస్త్ర 5 గ్రంథాలను ముగించుకొని యెహోషువ గ్రంథంలోనికి మనం ప్రవేశించాం. యెహోషువ గ్రంథం యొక్క పరిచయాన్ని చూసుకున్నాం. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో యుద్ధాలు, విజయాలు అనేటువంటి మొదటి భాగంలో ఉన్నాం మనం. సో పాత నిబంధన గ్రంథాన్ని మనం సులువుగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే మరి దీన్ని 5 భాగాలుగా విభజించుకుంటామని మనం చూసుకున్నాం. ధర్మశాస్త్రము 5 గ్రంథాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. హిస్టరీ, చరిత్ర 12 గ్రంథాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుండి సొలొమోను, సాంగ్ ఆఫ్ సొలొమోన్ వరకు. తర్వాత పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు. యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు. మైనర్ ప్రాఫిట్స్ 12 మంది ఉన్నారు, హోషియా నుంచి మలాకి వరకు. సో ఆది కాండంలో ఇజ్రాయేల్ ఒక జాతిగా పుట్టిందని, నిర్గమాకాండంలో ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పరచుకొని విమోచన కార్యక్రమం ప్రారంభించాడని, లేవి కాండంలో గొర్రెపిల్ల రక్తము ద్వారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు దేవునికి దగ్గరయ్యారని, సంఖ్యాకాండంలో వారు ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందారని, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో వారు దేవుని యొద్ద నుండి ఉపదేశాన్ని పొందుకున్నారని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క గ్రంథ ముఖ్య వచనం 1వ అధ్యాయం 11వ వచనం. ఈ గ్రంథంలో ముఖ్యమైన మాట స్వాధీనపరచుకుంట. సో మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న ఈ దేశము స్వాధీనపరచుకొని బౌటుకై 3 దినముల్లోగా మీరు ఈ యోర్దాను నదిని దాటవలెను. కనుక ఆహారము సిద్ధపరచుకోండి. స్వాధీనపరచుకుంటాం అనేటువంటిది ముఖ్యమైనటువంటి మాట. సో ఈ గ్రంథం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలు చేసిన యుద్ధాలు, విజయాలు మొదటి భాగంలో 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 2వ భాగంలో మరి వారు కనాను దేశాన్ని ఇజ్రాయేలు 12 గోత్రాలకు స్వాస్థ్యముగా పంచిపెట్టడం, 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు విషయాలు మనం చూసుకుంటాం. 3వ భాగము యెహోషువ యొక్క సందేశము. ఎలాగైతే మోషే ఇజ్రాయేల్ ప్రజలకు అంతిమ సందేశం ఇచ్చాడో అలాగనే యెహోషువ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఒక చివరి సందేశము ఇస్తూ ఉన్నాడు. అది 23, 24 అధ్యాయాల్లో మనం చూసుకుంటాం. సో పోయిన క్లాసులో మనము రాహాబు యొక్క విశ్వాసం గురించి మనం చూసుకున్నాం. రాహాబు యొక్క విశ్వాసము, ఆమె ఒక విశ్వాస వీర నారి అని. విశ్వాస వీర నారి ఇద్దరు ఇజ్రాయేలీలను వేగులు వారిని దాచిపెట్టి వారితో మంచిగా మాట్లాడి వారికి ఆతిథ్యం ఇచ్చి తన ఎరికో పట్టణ రోజు మాట కూడా లక్ష్య పెట్టకుండా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఆవిడ ఆ ఇద్దరు వేగులు వారిని కాపాడి వారికి ఒక మాట చెప్పింది. ఆవిడ విశ్వాస సహితమైన మాటలు పలికింది. ఇదిగో మేము మీ దేవుడైన యెహోవా చేసిన కార్యములను మేము విన్నప్పుడు, మీ గురించి మేము విన్నప్పుడు, మీ దేవుడు భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడని, ఆయన గొప్ప దేవుడని, మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించాడని, అరణ్యంలో అద్భుత కార్యములు చేశాడని విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మేము భయక్రాంతికి గురయ్యాం. మాలో నెమ్మది లేకుండా పోయింది అని సాక్ష్యం చెప్పి, మీ దేవుడు నిజమైన దేవుడు, ఆయనే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు,
అని చెప్పి, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు మీకు ఈ మీ దేవుడి ఈ యొక్క పట్టణాన్ని స్వాస్థ్యముగా ఇచ్చిన తర్వాత మీరు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని నశింపు చేయొద్దు, మాకు నిబంధన చేయని మాట ఇవ్వండి అన్నప్పుడు వారు యెహోవా జీవముతోడు యెహోవా జీవముతోడు నిశ్చయముగా నీకు హాని జరిగినట్లయితే మాకు హాని జరిగినట్లే మేము నిన్ను తప్పకుండా కాపాడుతాము. అయితే నీవు నీ యొక్క ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టు, దాన్ని చూసి మేము రక్షిస్తాం. తర్వాత నీవును నీ కుటుంబస్తులు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నతమ్ములు, నీ కుటుంబస్తులు అందరూ, బంధుమిత్రులు అందరూ కూడా మీ ఇంట్లోనే ఉండాలి. వారు ద్వారం నుంచి ఇంటి నుంచి వెలుపలికి రాకూడదు అని చెప్తారు. అలాగే ఆవిడ చేస్తుంది. సో దాని పర్యవసానాన్ని మనము చూస్తాం. సో ఈ విధంగా రాహాబు ఇజ్రాయేలు ప్రజలను కాపాడి, వేగులు వారిని కాపాడి, వేగులు వారికి ఆదరణ ఇచ్చి, వారిని ఆదరించి, హాస్పిటాలిటీ చూపించి ఒక గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది. తద్వారా తన కుటుంబము రక్షించబడింది. అందుకని రాహాబు యొక్క పేరు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. వేశ్య అయినటువంటి రాహాబు పరిశుద్ధురాలుగా తీర్చబడింది. మన ప్రభు గొప్ప దేవుడు. మన ప్రభు మన దోషములు, అపరాధములు జ్ఞాపకం చేసుకున్న వాడని, మన ప్రభు నీతిమంతుడని, మన ప్రభు యథార్థవంతుడని, మన ప్రభు మనల్ని ఎల్లప్పుడూ మన ఎట్లా ప్రభు చూపేవాడని మనం చూసుకున్నాం. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే దేవుడు, నీతిమంతునిగా చేసే దేవుడు, పరిశుద్ధులుగా చేసే దేవుడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, నిత్య నిబంధనను చేసే దేవుడు అని మనం చూసుకున్నాం. చూడండి, ఎరికో పాపాల పుట్ట మనం చూసుకున్నాం. ఎరికో ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కనాను దేశీయుల మొత్తానికి కూడా కేంద్రం అంట. పాపం అక్కడే ప్రారంభమైందంట. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు పాపాలకు కూడలి అని భక్తులు చెప్తా ఉన్నారు. అంత ఘోరమైనటువంటి పాపాల కూడలిలో పుట్టినటువంటి రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆ పాపపు ఊబిలో నుండి వెలుపలికి తీసుకురాబడింది. ఆ యొక్క నాశనకరమైన గొంతులో నుండి దేవుడు ఆమెను లేపాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆవిడను దేవుడు రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఎన్నడూ కూడా మన బలహీనతలను, మన యొక్క అపరాధములను, మన దోషులను జ్ఞాపకం చేసుకుని విశ్వసిస్తే ఎంత ఘోర పాపినైనా రక్షిస్తాడు. రాహాబు విశ్వసించింది, తను రక్షించబడింది. ఆవిడ దేవునికి ఒక గొప్ప సాక్షిగా ఉంది. సో ఇది మనము ఇజ్రాయేలు యోర్దాను నదిని దాటిన విధానము, తర్వాత ఎరికో పట్టణం మీద జయం పొందిన విధానాలను గురించి మనం నేర్చుకుంటాం. ఈ విషయాలు 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉంటాయి. సో మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటారు. సో ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క నది దగ్గరకు వచ్చినప్పుడు, యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు మరి దేవుడు వారికి కొన్ని సూచనలు చేశారు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో ఏం చేశాడంటే, దేవుడు యెహోషువకు చెప్పాడు, యెహోషువ మొట్టమొదటిగా లేవీయులు, యాజకులు మందసాన్ని తీసుకొని ముందు నడవాలి. ఆ తర్వాత 2000 పలమూరలు అనగా దాదాపుగా 1 కిలోమీటర్ లేకుంటే 1 మైల్ దూరంలో ఇజ్రాయేల్ ప్రజలు వెనకుండాలి. ముందు మందస్సు ఉండాలి. యాజకులు మందసాన్ని మోస్తూ దానితో పాటు వెళ్ళాలి. తర్వాత వెనుక దాదాపుగా 1 కిలోమీటర్ లేకుంటే 1 మైల్ దూరంలో ఇజ్రాయేల్ ప్రజలు వెనుక నడుస్తూ రావాలి. సో ఆ తర్వాత ఏం చెప్పాడంటే వారికి 7వ వచనం, అప్పుడు యెహోషువ ఇట్లనెను, 3వ అధ్యాయం 7వ వచనం, నేను మోషేకి తోడైనట్టు నీకును తోడైందునని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట
నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. సో దిస్ వాజ్ ద ఫస్ట్ సైన్ వేర్ గాడ్ వాంటెడ్ టు ఎగ్జాల్ట్ జాషువా బిఫోర్ ఇజ్రాయెల్. ఎందుకంటే అప్పటి వరకు మోషే గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఒక్కసారిగా యోషువ నాయకుడైతే ఆయన నాయకుడిగా అంగీకరించరేమో అని దేవుడు, టుడే ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ బిఫోర్ ఇజ్రాయెల్. నిన్ను గొప్ప చేసేది, ఐ విల్ మేక్ యూ గ్రేట్ బిఫోర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తాడు. ఆ తర్వాత మరియు మరలా ఇంకొక మాట చెప్తాడు. అదేంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అని చెప్తారు. చూడండి 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను అనుభవంలోనికి వెళ్తూ ఉన్నారు. యోర్దాను నదిని దాటి అనుభవంలోనికి వెళ్తూ ఉన్నారు. యోర్దాను నదిని దాటడం అంత సులువు కాదు. అది వర్షాకాలము. అది సంవత్సరంలో 2 సార్లు యోర్దాను నది మరి భయంకరంగా పారుద్దంట. ఎక్కువ వర్షపాతం వస్తుందంట. 2 times, 2 peaks ఉంటాయి. సో ఇందులో ఇది ఒక పీక్. వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అది ఒక పీక్. ప్రవాహము విస్తారంగా పారుతూ ఉన్నది. అయితే మరి దేవుడు మరి తోడుగా ఉన్నాడు కనుక మరి ఆ యొక్క నీళ్లు పొలాల గట్ల మీద కూడా పొర్లి పారుతూ ఉన్నాయి. యోర్దాను నది ఉధృతంగా ప్రవహిస్తున్న దినాల్లో దేవుడు అద్భుత కార్యం చేశాడు. అయితే దానికి ముందుగా వారిని పరిశుద్ధపరచుకోమని యెహోషువ ఆజ్ఞ ఇచ్చున్నాడు. 3 దినములలోగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, మీరు శుద్ధీకరించబడండి, మీ వస్త్రంలో మార్చుకోనండి అని చెప్పాడు. ఆ విధంగా ఇజ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చిన కొలది వారు ఆ విధంగా వారిని వారు శుద్ధీకరించుకున్నారు, వస్త్రములు మార్చుకున్నారు. మరి వారు ఆ యొక్క యోర్దాను నది దాటడానికి సిద్ధపడి ఉన్నారు. అయితే ఇక్కడ 10వ వచనం. వారితో ఇట్లా, నేను సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలోను, హిత్తీలోను, హివీలోను, పెరిజీలోను, గెర్గాషీలోను, అమోరీలోను, యెబూసీలోను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యెహోషువ ద్వారా సెలవిస్తా ఉన్నాడు. సర్వలోక నాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను వెళ్ళగొట్టునని మీరు తెలుసుకొనుడి అని అంటున్నాడు. డు నాట్ బి వరీడ్. దేవుడు మీతో కూడా ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? మందసం రూపంలో ఉన్నాడు. నిబంధన మందసం రూపంలో ఉన్నాడు. సో అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఇఫ్ ద లార్డ్ ఈస్ ఫర్ us, who can be against us? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. శత్రువు ఎంత బలాజుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత బలశాలి అయినా దేవుని ఎదుట తుత్తునీలుగా చేయబడతాడు. దేవుని ఎదుట నిలవలేడు. దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు, యెహోషువ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకో తెలుసా? నేను నీతో కూడా ఉన్నాను, నీ పక్షము నేను యుద్ధము చేస్తాను అని దేవుడు మరి లైక్ కెప్టెన్ ఆఫ్ ది ఆర్మీస్ అంటే ఆయన సైన్యాధిపతిగా, ఒక గొప్ప సేనాధిపతిగా యెహోషువ 5వ అధ్యాయంలో కనబడి ఇంకా ధైర్యం చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ రిమెంబర్. The Lord is for us. If the Lord is for us, who can be against us? The Lord is there in the midst of us. The Lord is there right in our hearts. The Lord is our God who never breaks the covenant. వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చి చేయకుండా ఉండే దేవుడు కాదు. నిబంధనను మీరే దేవుడు కాదు. He is the God of gods. He is the Lord of lords. He is great God. His mercies endureth forever. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే ఉన్న దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత గొప్ప దేవుడు!
మన మధ్యలో ఉన్నాడు, మన జీవితాల్లో ఉన్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు. మనం జడియనేలా, మనం భయపడినేలా, మనం శత్రువుని చూసి భయపడినేలా, సమస్యలను చూసి భయపడినేలా, పరీక్షలను చూసి భయపడినేలా. నో, ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నాను, నేను మీ మధ్యన ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఐజియా చాప్టర్ 41 వర్స్ 10. చదవండి విజయ్ కుమార్ అక్క. యెషయా చాప్టర్ 41 వర్స్ 10 చదవండి. ఓకే, ఎనీబడి కెన్ రీడ్. ఎవరైనా చదవండి దయచేసి. అందరూ మీ బైబిల్ గ్రంథాలు తీసి వాక్యమును ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. సో రిక్వెస్ట్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ who can read Isaiah chapter 41 verse 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. నీకు సహాయం చేయువాడును నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే. భూమి ఆకాశములను సృష్టించిన వాడును నేనే. ఇవన్నీ నా వశంలో ఉన్నవి, నా ఆజ్ఞ మేరకు నడుచుకొనును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీ హృదయంలో వాసం చేస్తూ ఉన్నాడు. మరి మనకు భయం ఎందుకు? ఆయన యందు విశ్వాసం లేదా? భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? అసలు భయంలో కారణం ఎవరో తెలుసా? అపవాది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అని దేవుని వాక్యము సామెతల గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎవడును ధర్మకుండను దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. Righteous shall be like a lion. My dear brothers and sisters, నీతిగా జీవించు, వాక్యం అనుసరించి జీవించు, దేవుని యందు విశ్వాసం ఉంచు, అపవాదిని ఎదిరించు, వాడి నీ యొద్ద నుంచి పారిపోవు. Resist the devil, for he will flee away from you. This is the promise of God to all of us. My dear brothers and sisters, do you feel the presence of God in you? Do you feel the presence of, do you experience the very presence of God in the midst of us? జీవము కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడని నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? అనుభవిస్తున్నావా? అసలు అలా ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? These are the evidences that the Lord God was with Israel. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మందసము తీసుకొని యాజకులు ఎప్పుడైతే యోర్దాను నదిలోకి దిగుతారో, ఆ దిగిన తర్వాత ఎప్పుడైతే ఆ నీళ్లకు వారి పాదాలు తగులుతాయో, టచ్ అవుతాయో, అప్పుడు వెంటనే నీళ్ళ యొక్క ప్రవాహము ఆగిపోతుంది అని చెప్తారు. ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్లే మరి యాజకుల కాళ్ళు ఆ యొక్క ప్రవహించే నీళ్ళకు తగలగానే నీళ్ళన్నీ కూడా పైన ఆగిపోతాయి. చూడండి 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 15, 16, 17.
చదవండి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దాను దిగిన తర్వాత మందసమును మోయి యాజకుడు కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేదు నున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచింది. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుక ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. వీళ్ళందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, చూడండి ఇక్కడ అద్భుతం. ఈ ఫోటోగ్రాఫ్ లో మీరు చూసినట్లయితే దేవుని యొక్క నిబంధన మందసంని యాజకులు పట్టుకొని ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు నీళ్ళకు తగిలినాయో వెంటనే ప్రవాహం ఆగిపోయింది. అక్కడ నీళ్లు నిలిచిపోయినాయి. ఆదాముపురము దగ్గర ఏకరాశిగా నీళ్లు నిలిచినాయి. లవణ సముద్రమును అరాబా సముద్రమును పారుని బొత్తిగా ఆపబడినాయి. అప్పుడు జనులు ఎరుక ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులకు నిలబడ్డారు. చూడండి ఇక్కడ వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు ఆ యొక్క సముద్రం గుండా, ఆ నది గుండా ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేలను సురక్షితంగా వెళ్ళిపోయారు. అయితే మరి ఈ యొక్క చిత్రాన్ని, దృశ్యాన్ని కనుక మనం చూసినట్లయితే అది దాటడానికంట యోర్దాను నది దాటడానికి సుమారుగా 1 వారం రోజుల సమయం పడుతుందంట. సో అంత పెద్ద నది. అయితే మరి కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు రహదారిలో నడిచిపోయినట్లుగా ఆరిన నేలన నడిచిపోయారు. నీళ్లు రాశిగా నిలబడినాయి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇదెంత గొప్ప కార్యము, ఇదెంత గొప్ప అద్భుతము. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది దేవుడు చేసినటువంటి కార్యము. సృష్టిలో మనిషినికి సాధ్యపడినటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యెహోషువ నమ్మాడు, ఇజ్రాయేల్ ప్రజలకు బోధించాడు, యాజకులు నమ్మారు, అందరినీ సిద్ధపరిచాడు, వారిని పవిత్రపరిచాడు, సిద్ధపరిచాడు. ఇదిగో మీ దేవుడే యెహోవా నిశ్చయముగా మీకు కనాని దేశంను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. రండి, పరిశుద్ధపరచుకోనండి, మందసముని వెనుక నడవండి, విశ్వాసంతో నడవండి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన ఆత్మీయ జీవితము విశ్వాస నడక, విశ్వాస యాత్ర. We should walk by faith, not by sight. వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి మనం నడుచుకున్నాలి. That's what Joshua did. Joshua did the same thing. One man stood after Moses and he led the Israelites and they crossed over the Jordan. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మందసము గురించి మనం ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకోవాలి. మందసము దేవుని యొక్క సన్నిధికి ప్రత్యేకత. సో మందసం అనగా దేవుడు, అది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఆ యొక్క మందసము బంగారంతో చేయబడిందిగా ఉంటుంది. దానిలో కెరూబులు ఉంటాయి, బంగారంతో చేయబడిన కెరూబులు ఉంటాయి. 10 ఆజ్ఞల పలక ఉంటుంది, అహరోను కర్ర ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మందసంలో ఉంటాయి. అది దేవుని యొక్క దివ్య సన్నిధి, దేవుని యొక్క సహవాసము. సో ఆ విధముగా మరి ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను నదిని దాటుతారు. అద్భుత రీతిగా ఆరిన నేలన దాటుతారు. మనం గమనించినట్లయితే దీనికంటే ముందుగా ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. అవునా? Am I right? Yes. ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటుచున్నారు. సో ఇక్కడ ఏముంది? వారికి ముందుగా ఏం నడిచింది? మందసం నడిచింది, అనగా దేవుని యొక్క సన్నిధి. అయితే ఎర్ర సముద్రం దాటినప్పుడు వారిని ఎవరు నడిపించారు? ఎట్లా సముద్రం చీల్చబడింది? 2 పాయలుగా చీల్చబడింది. అక్క 2 పాయలుగా చీల్చబడింది. మోసే ముందు వచ్చాడు.
మోషే మోషే ద్వారా మోషే నడిపిస్తాడు. అయితే మోషే చేతిలో ఏముంది? కర్ర. కర్ర. మోషే కర్ర, దండము. సముద్రం వైపు ఆ కర్రను చూపించినప్పుడు సముద్రం చీల్చబడింది. ఇక్కడ దేవుని యొక్క మందసము నీళ్లను తాకినప్పుడు వెంటనే నీళ్లు రాశిగా నిలబడిపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే కర్ర ద్వారా దేవుడు అద్భుతంగా సముద్రాన్ని చీల్చాడు. ఇక్కడ దేవుడు స్వయము తన మందసము ద్వారా దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని చీల్చాడు. ఇది సాధ్యమా? సృష్టిలో ఇది సాధ్యమా? సైన్స్ ప్రకారంగా చూసుకున్నా ఇది సాధ్యమా? 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 ఏ మనుషునికైనా సాధ్యమా? సాధ్యమా? చైనా వాళ్ళు కృత్రిమ సూర్యుని సృష్టించాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు కొంత మేరకు సక్సెస్ అయ్యారు. సో కొంత సూర్యుడిని వాళ్ళు తయారు చేశారు. కొంత భాగం వరకు వారు వెలుతురు ఇవ్వగలుగుతూ ఉన్నారు. తర్వాత మాలిక్యులర్ బయాలజీ సైంటిస్టులు డిఎన్ఏను తయారు చేయాలని, ప్రాణమును సృష్టించాలని వారు భయంకరంగా రీసెర్చ్ చేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. లక్షల కోట్లు, బిలియన్స్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇంతవరకు వారికి దానికి పరిష్కారం దొరకలేదు. అయినా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనిషి తన యొక్క సొంత జ్ఞానం ఉపయోగించి ఏమైనా చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే అది మనిషి పరిధిలో లేనప్పుడు మనిషి ఏం చేయలేడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇజ్రాయేలు ప్రజలు మరి దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలను వారి మధ్య ఉండి వారిని యోర్దాను నదిని దాటిస్తూ ఉన్నారు. యోర్దాను నది యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే యోర్దాను నది మరి ఒక గొప్ప అనుభవం. యోర్దాను నదిలో నుంచి దాటినప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీరు నదిలో నుంచి 12 రాళ్లను మీరు శిలలను తీయండి అన్నాడు. 12 రాళ్లను తీసి 12 రాళ్లను నది మధ్యలో మరి నిలబెట్టండి అని అన్నాడు. ఆ తర్వాత మరొక 12 రాళ్లను తీసుకొని వాటిని వెలుపలకు తీసుకొని వచ్చి గిల్గాలు అనే ప్రాంతంలో స్తూపాలుగా నిలబెట్టండి అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. 12 రాళ్ళేమో నది మధ్యలో రాశిగా పెట్టమన్నాడు. 12 రాళ్ళేమో వెలుపలకు తీసుకొచ్చి గిల్గాలు అనే ప్రాంతంలో ఏకరాశిగా స్తూపాలుగా నిలబెట్టమని చెప్పాడు. ఎందుకో తెలుసా? మీ తరువాత మీ పిల్లలు చూస్తారు. చూసినప్పుడు వారికి తెలియదు కనుక వారికి సాక్ష్యములుగా ఉండడం కొరకై దేవుడు అలా ఏర్పాటు చేశాడు. వాళ్ళు అడుగుతారు, ఏంటి ఈ రాళ్ళు ఏంటి, ఈ రాళ్ళ కుప్ప ఏంటి, స్తూపాలు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పవలేను, మన దేవుడే యెహోవా మన ఇజ్రాయేలు ప్రజలను 6 నెలల యోర్దాను దాటించాడు అని వారికి వివరించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి చాలా దినముల వరకు ఆ స్తూపాలు ఉన్నాయంట. మరి ఇప్పుడు కొన్ని లేవో తెలియదు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే రుజువులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనిషికి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సృష్టికర్త కదా, ఆయన దేవాతి దేవుడు కదా. ఆయన నిన్ను నన్ను నిర్మించిన వాడు, భూమి ఆకాశం నిర్మించిన వాడు, సర్వ శరీరులను జీవరాశులను సమస్తమును నిర్మించిన వాడు కనుక ఆయన ఏదైనా చేయగలడు. నీ కొరకు నా కొరకు దేవుడు చేయడానికి ఏది చేయడానికైనా వెనుకాడ. ఎప్పుడో తెలుసా? మనం విశ్వసించినప్పుడు. ఎప్పుడో తెలుసా? మనం విధేయులమైనప్పుడు. ఎప్పుడో తెలుసా? ఆయన వాక్యాన్ని మనం పాటిస్తూ దాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు గాడ్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు హెల్ప్ యూ, టు సేవ్ యూ, టు బ్లెస్ యూ, టు అనాయింట్ యూ, టు హానర్ యూ. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే వారు అక్కడి నుంచి వెలుపలికి వచ్చి గిల్గాలు అనే ప్రాంతంలో దిగారు. గిల్గాలు అనే ప్రాంతంలో క్యాంప్ వేసుకున్నారు. ఆ క్యాంప్ వేసుకున్న తర్వాత అక్కడ వారు ఉన్నారు. సో ఈ యొక్క అనుభవం అంతా కూడా మనం చూసినట్లయితే
ఈ యొక్క అనుభవం అంతా కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క యోర్దాను నది దాటడం అనేది క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ఉన్నది. ఇట్ ఈస్ ఎ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెత్ అండ్ రిజరక్షన్. ప్రియమైనటువంటి దేవులారా, మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ఉన్నది. ఆ రాళ్ళు, సముద్రంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు, ఆ స్తూపాలు క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ రాళ్లను లేపి నిలబెట్టినటువంటిది క్రీస్తు యొక్క పునరుద్ధానకు సాదృశ్యంగా ఉన్నాయి. తిరిగి లేవడానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను యోర్దాను అనుభవం తీసుకొచ్చి మనం రక్షించాడు. మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత, మన అతిక్రమముల చేత మనం చచ్చిన వారి ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని లేవనెత్తెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు బ్రతికించాడు, మనల్ని లేవనెత్తాడు. కాబట్టి యోర్దాను అనుభవం గుండా మనం వెళ్ళాలి. యోర్దాను దాటే ముందు పాతవన్నీ గతించిపోయి కొత్త అనుభవంలోనికి వాళ్ళు వెలిచి ఉన్నారు. పాత జీవితంను అక్కడే వదిలివేశారు. వారు పరిశుద్ధపరచుకున్నారు. వారు వస్త్రములు మార్చుకున్నారు. పునరుద్ధానులై కొత్తగా నూతనంగా కనాన్లోని ప్రవేశించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెన్ను తిరగకూడదు, కుడి అడుగులు తొలగకూడదు. నో టర్నింగ్ బ్యాక్ టు సిన్ఫుల్ లైఫ్, నో టర్నింగ్ బ్యాక్ టు ఈజిప్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించాడు. మన రోత జీవితం, మన పాత జీవితము, మన భ్రష్ట జీవితం నుంచి విడిపించి మనల్ని రక్షణ మారు మనసు ద్వారా, బాప్తిసము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధులుగా చేశాడు. ఆయన సంతానంగా చేశాడు. క్రొత్త అనుభవంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఇజ్రాయేలీయులు క్రొత్త అనుభవంలోనికి అడుగు పెట్టారు. మన్నా సరఫరా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి భూమి పంటను వారు తిన్నారు. 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉంటూ బిక్కుబిక్కుమంటూ భయక్రాంతులు గురవుతూ వారు అక్కడ జీవించారు. క్రొత్త అనుభవంలో స్వతంత్రులయ్యారు, యుద్ధశూరులయ్యారు. దేవుని కలిగిన వారిగా ఉన్నారు. దేవుని మందస్సు వారి మధ్యలో ఉన్నది. దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నది. వారికంటే బలాజులు, ప్రాకారం కలిగి పట్టణంలో ఉన్న ప్రజలను చూసి భయపడలేదు. ధైర్యంగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. మా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు అని నమ్మారు. బానిసలు స్వతంత్రులు. ఒకప్పుడు బానిసలు, ఇప్పుడు ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్. పౌలు తేనెలు ప్రవహించి దేశంలో వారు యజమానులు. ఒకప్పుడు ఫరో అధికారులు ఇజ్రాయెల్ను కొట్టేవారు. వారు చేయలేనటువంటి పనులు, మోయలేని భారము వారి మీద మోసి వారిని హింసించేవారు, ఏడ్చుకునేవారు, ప్రతిఘటించలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. మనము నిర్గమకాండం 1-2 అధ్యాయాలు చదువుకున్నప్పుడు మనం చూసాం. వారిని పై అధికారులు వెట్టి చాకిరీ చేసి వారి యొక్క పనిని రెట్టింపు చేసి వారిని హింసించి వారిని కొట్టారు కూడా. ఇజ్రాయేలు ఏం చేయగలిగారు? ఏడ్చుకుంటూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏడ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొత్త అనుభూతికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? నో మేము ఆడము, మేము కూర్చోము, మేము పడము, మేము రాజాది రాజులము, మేము దేవుని కుమారులు, మేము దేవుని కుమార్తెలము, మా దేవుడు మాతో కూడా ఉన్నాడు, ఈ దేశం మాకు స్వాస్థ్యంగా ఇచ్చున్నాడు, మేము యుద్ధము చేస్తాం, మేము జయిస్తాం అని అన్నారు. ఈ ధైర్యము, ఈ బలము, ఈ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చోకూడదు, అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. నా దేవుడు నా పక్షంలో, నాకు విరోధి ఎవడు? నన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడు. ఐఎమ్ న్యూ ఇన్ క్రైస్ట్ జీసస్, ఐఎమ్ పవర్ఫుల్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని బట్టి బలాజుడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఉన్నాడు. నూతన అనుభవంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నూతన అనుభవంలో మనం అంచెలంచెలు ఎదుగుతూ దేవుని యొక్క
మరి రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. గిల్గాల్లో దిగి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గిల్గాల్లో దిగినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మరి రక్షణ అనుభవం పొందుకున్నారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే కృపచేతనే మనం రక్షించబడ్డాం. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. యెహోవా బాహుబలము బలమైన సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా మనం నూతన అనుభవంలోనికి ప్రవేశించాం. నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. నూతన సృష్టిగా చేయబడిన మనం నూతన జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. కుడి ఎడమ తొలగకూడదు, వెనుతిరగకూడదు. ఎవడైనా నాకటి మీద చేయి వేసి వెనుతిరుగునా తిరగకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో మరి మనము దేవుని కొరకు బలమైన పాత్రలుగా సాక్షులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ 2 స్తూపాలు చూస్తున్నాం. ఒకటి నది మధ్యలో ఒక స్తూపము, రెండవది గిల్గాల్లో ఒక స్తూపము. 24 రాళ్ళు. సో అవన్నీ కూడా యోర్దాను నది మధ్యలో నుంచి తీయబడినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి దేనికి సూచనగా ఉన్నాయి? దేవుని మహిమకు సూచనగా ఉన్నాయి. దేవుడు చేసిన అద్భుత కార్యాలకు సూచనగా ఉన్నాయి. దేవుడు చేసినటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలకు సూచనగా ఉన్నాయి. అద్భుత కార్యాలకు సూచనగా ఉన్నాయి. షో మీ వన్ మిరకల్ విచ్ ఈస్ అన్యూజువల్ ఇన్ దిస్ వరల్డ్. అసాధ్యమైనది ఏ మనుషుడైనా చేసినట్లు ఒక్క రుజువు చూపించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంపాసిబుల్. మనుషుడు చేయగలిగిన రుజువులే చూపించగలరు, కానీ మనుషునికి అసాధ్యమైనది మనిషి చేయలేడు. అది వాని వశంలో లేదు. ప్రియమైనటువంటి కానీ దేవుడు అసాధ్యం సుసాధ్యం చేసే దేవుడు. అవర్ గాడ్ ఈస్ ది గాడ్ ఆఫ్ పాసిబిలిటీస్. Our God is the God of possibilities. My dear brothers and sisters, ఎంత గొప్ప దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. నీ దేవుడు, నా దేవుడు. గిల్గాలు అనగా గాలు అని అర్థము. గాలు అనగా దొర్లింపబడటం. గాలు అనగా ఏంటి? దొర్లింపబడటం. ఏమి దొర్లింపబడినాయి? ఇజ్రాయేలు పాపాలు దొర్లింపబడినాయి. ఇజ్రాయేలు సమస్యలన్నీ కూడా తొలగిపోయినాయి, దొర్లింపబడినాయి. ఇజ్రాయేలు బానిసత్వం దొర్లింపబడింది. ఇజ్రాయేలు పాత స్వభావం దొర్లింపబడింది. ఇజ్రాయేలు రోత బ్రతుకు దొర్లింపబడింది. ఇజ్రాయేలు ఐగుప్తు స్వభావం దొర్లింపబడింది. శరీర స్వభావం దొర్లింపబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు పాపమునకు జీతమైన మరణమును దొర్లించి మనకు జీవమునిచ్చాడు. దేవుడు మనలో ఉన్న పాపాన్ని దొర్లించాడు, మనలో ఉన్న అతిక్రమను దొర్లించాడు, మనలను నూతన సృష్టిగా చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని కానీ చేస్తూనే ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు. అదేంటంటే, మరి మీ యొక్క ఐగుప్తు అవమానం దొర్లింపబడెను అని అంటాడు. ఏం దొర్లింపబడిందంట? ఐగుప్తు అవమానము దొర్లింపబడెను. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాల. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అవర్ గాడ్. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. వాటిని అన్నిటిని కూడా దొర్లించి వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనము చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు మొదటి నెల 10వ దినమున యోర్దాను నదిని దాటారు. మొదటి నెల ఏం నెల? హిబ్రూ క్యాలెండర్ ప్రకారం వెరీ గుడ్, అబీబు నెల. అబీబు నెల మొదటి నెల 10వ దినమున యోర్దాను నదిని దాటారు. గిల్గాలులో ఇజ్రాయేల్ ప్రజలు క్యాంప్ అయి ఉన్నారు. క్యాంప్ అయి ఉండి అక్కడ మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు వారికి సున్నతి చేయమని చెప్పాడు. 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, 2వ తరం ప్రజలు ఇజ్రాయేలీలు అరణ్యంలో పుట్టారు. వారు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వారు. వారికి సున్నతి జరగలేదు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి కావచ్చు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క యాత్రను బట్టి కావచ్చు, వారికి సున్నతి జరగలేదు. సున్నతి అనగా సర్కంసిషన్.
సో సున్నతి జరగకపోవడాన్ని బట్టి దేవుడు యెహోషువకు సెలవిచ్చాడు. మరి పదునైన కత్తులను చేయించి ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి పురుషులందరికీ సున్నతి చేయించు అన్నాడు. అలాగనే యెహోషువ సున్నతి చేయించారు. 2-3 దినాలు వారు దానివల్ల వారు అట్లా యుద్ధం చేయకుండా అలాగూ రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు యుద్ధం కొరకు సిద్ధపరిచాడు. ఆ తర్వాత వారు పస్కా పండుగను వారు ఆచరించారు. పస్కా పండుగ దేనికి సదృశ్యంగా ఉంది? వాట్ ఈస్ పస్కా? పాస్ ఓవర్. వాట్ ఈస్ పాస్ ఓవర్? విమోచన. పాస్ ఓవర్. పాస్ జంతువును బలిస్తారు. యేసుక్రీస్తు రక్తములకు సాదృశ్యం. వెరీ గుడ్. పాస్ ఓవర్ దాటిపోయెను. ఎవరిని దాటిపోయాను? మరణదూత ఇజ్రాయేలీలు ప్రజల యొక్క గృహాలను, వారి వీధులను దాటిపోయాను. ఎందుకు? వారి ద్వారబంధముల మీద హిస్సోపుతో రక్తమును పూసి ఉంచారు కనుక ఆ రక్తమును చూసి మరణదూత ఇజ్రాయేలు ప్రజల యొక్క పాలెమును దాటిపోయి ఐగుప్తీయుల మీద పడెను. ఐగుప్తీయుల ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తం లేదు కనుక వారిలో జ్యేష్ఠులను సంహరించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడినటువంటి దేవుడు. పస్కా పండుగను వారు 14వ తారీఖున అబీబు నెల మొదటి నెల 14వ తారీఖున ఆచరించారు. ఆ తర్వాత మన్నా సరఫరా అయిపోయింది. మన్నా సరఫరా అయిపోయిన తర్వాత వారు ఆ దేశపు పంటను వారు తిన్నట్లుగా మనం చూస్తాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుడు ఐగుప్తు అవమానమును దొర్లించి వేసెను. నీ అవమానాన్ని, నా అవమానాన్ని దేవుడు దొర్లించి వేశారు. ఇక్కడ 4 విషయాలు ఇంపార్టెంట్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నంబర్ 1, ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను దాటక మునుపు వారు పరిశుద్ధపరచుకున్నారు. 3 దినములు వారిని శుద్ధీకరించుకున్నారు, వస్త్రములు మార్చుకున్నారు. నంబర్ 2, సున్నతి చేయబడ్డారు. ఈ దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యము ద్వారా హృదయ సున్నతి మనకు జరిగినది కనుక మన హృదయం శుద్ధీకరించబడినది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలదని యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుంటాం. ఆ ఘోరమైన వ్యాధిని దేవుడు తీసివేసి సర్జరీ చేసి ఆయన రక్తంలో మనల్ని కడిగి మనం పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధాత్మకు నిలయంగా చేశాడు. తర్వాత పాస్ ఓవర్ను వారు పస్కాను ఆచరించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఇజ్రాయేల్ జీవితంలో. ఈ అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నాయి. మనం కూడా మన యొక్క పాపములను గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నాం. మనం కూడా హృదయ సున్నతి చేసుకున్నాం. తర్వాత పాస్ ఓవర్ అంటే ది వెరీ టేబుల్ ఆఫ్ ద లార్డ్. ఇది మనం పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుతూ ఉన్నాం. ఆ విధంగా మనం దేవుణ్ణి నమ్మకమైనటువంటి బిడ్డలకు మనం ఉంటున్నాం. తర్వాత దేవుడు ఒక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కత్తి దూసి చేత పట్టుకున్న ఒక వ్యక్తి ఆయన కనిపించి నిటారుగా నిల్చున్నాడు. యెహోషువ ఒక్కసారిగా భయపడిపోయాడు, కంగారు పడిపోయి ఎవరో శత్రువు వచ్చారు, మనం చంపేస్తారు అని అనుకున్నాడు. ఈ ఫోటోలో చూడండి. సో కత్తి పట్టుకొని నుంచున్నప్పుడు యెహోషువ ఏమన్నాడు? నీవు మా పక్షంగా వస్తున్నావా, విరోధుల పక్షంగా వచ్చావా అని నేను అడిగాను. మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షము? 5వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనంలో అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిమ్మని అడిగాను. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, యెహోషువ అడిగాడు, నువ్వు మా పక్షంగా వచ్చావా, మా విరోధుల పక్షంగా వచ్చావా అంటే, నేను సైన్యంలోకి అధిపతిగా యెహోవా యొద్ద నుండి వచ్చాను, యెహోవా పక్షం నుంచి వచ్చాను అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన సాష్టాంగపడ్డాడు, సాగిలపడి దేవా సెలవిమ్ము అని అన్నాడు. సెలవిమ్మని అన్నప్పుడు ఆయన అంటున్నాడు 15వ వచనం, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను.
Remove the sandals. The land where you stand, the place where you stand is a holy place. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడుమని చెప్పాడు. ఈ అనుభవము యోషువ కంటే ముందు ఒక భక్తుడికి వచ్చింది. ఎవరికి? మోషే. వెరీ గుడ్. మోషేకి మండుచున్న పొదల దగ్గర దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అదే చెప్పాడు, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుమన్నాడు. అది సేవకులకు నాయకుడుగా పిలువబడటం, సేవకులకు పిలువబడటం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇక్కడ మోషేని ఆల్రెడీ పిలిచి ఉన్నాడు, దాన్ని దృఢపరుస్తూ ఉన్నాడు. నేను నీ పక్షం ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను నియమించాను, నీవు ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చాలి, ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు, నీ పక్షము నేను యుద్ధం చేస్తాను అని దేవుడు ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విన్నారా, ద సేమ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. The same God is speaking to us today, my dear brothers and sisters. God is telling, my son, my daughter, the battle belongs to me. యుద్ధము నాది, యుద్ధము యెహోవాదే, నేను నీ పక్షంగా వచ్చాను, దేవుని యొద్ద నుంచి వచ్చాను. My dear brothers and sisters, యోషువ సాష్టాంగపడ్డాడు. యోషువ వలె మనం సాష్టాంగపడాలి. యోషువ వలె మనం విశ్వసించాలి. యోషువని మనం ధైర్యం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖడ్గం పట్టుకొని మన పక్షం యుద్ధం చేస్తాడు. తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, దేవదూతలు యుద్ధం చేస్తాడు. రిమూవ్ యువర్ శాండిల్స్. మనలో అపవిత్రత ఉండడానికి వీల్లేదు, మనలో పాపం ఉండడానికి వీల్లేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులి చేయను. ఎ లిటిల్ లీవెన్స్ ది హోల్ లంప్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు సంపూర్ణంగా శుద్ధీకరిస్తున్నాడు, నూతన అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను క్షమించాడు, శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు, సున్నతి చేశాడు, ప్రభు బల్లలో పాలు పంపే కృపనిచ్చాడు, మనకు పవిత్ర జీవితాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కత్తి దూసి నిలబడినటువంటి సేనాధిపతి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే యోషువని ధైర్యపరుస్తూ ఉన్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, మై సన్, మై డాటర్, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ. Here I am standing for you. Don't be fearful. Don't be worried. Don't be discouraged. Keep faith in the Lord. Believe in the Lord. Believe in the Lord. Keep my commandments. Obey my commandments. Fear the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. విశ్వాసం ఉంచు. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, శత్రువును ఓడిస్తాను, తుత్నీయులుగా చేస్తాను అని అంటున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ ఆఫర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎంత గొప్ప ఆఫర్ మనకు వస్తూ ఉంది. యు జస్ట్ బిలీవ్. మోసెస్, యు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మోషే, నువ్వు నిలబడు చాలు, ఆ కర్రను సముద్రం వైపు చూపించు చాలు, దేవుని మహిమను చూస్తావు. లాజరు యొక్క సహోదరులకు కూడా అదే చెప్పాడు. Did I not say you that if you believe you would see the glory of God? నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? జీవము నిచ్చువాడు నేనే, పునరుద్ధానము, జీవమును పునరుద్ధానమును నేనే. I am the life and the resurrection. If anyone believes me, even though he dies, he shall live again. My dear brothers and sisters, దేవుడు గొప్ప దేవుడు. ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటాడు. కత్తి పట్టుకొని, ఖడ్గం పట్టుకొని నీ దగ్గర నిలబడి ఉన్నాడు. సాతాను నిన్ను ముట్టలేడు, సాతాను నిన్ను దరిచేరలేడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హావ్. ద గాడ్ ఆఫ్ జోషువా, ద గాడ్ ఆఫ్ మోసెస్ ఈస్ అవర్ గాడ్. రైచియస్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్, నెవర్ బ్రేక్స్ ది కమాండ్. మనమే ఆజ్ఞను మీరుతాం, మనమే దేవుని బాధపడతాం, మనమే
వాగ్దానాలను నమ్ము, అవిశ్వాసం అవిశ్వాసం చూపిస్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఎప్పుడు కూడా దేవుడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగని వాడు కాదు, నమ్మదగిన వాడు. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు గాడ్? డూ యూ కీప్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్? అన్ని పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని వాక్యమును చదువుచున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యం అనుసరించి నడుచుకుంటున్నావా? యెహోవా నీ పక్షంగా ఖడ్గం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఫియర్ నాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫియర్ నాట్. భయపడకు, జడియకు, దిగులు పడకు. ద లార్డ్ విల్ డూ ది బ్యాటిల్ ఫర్ యు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఎరికో పట్టణము నాశనం అయిపోతుంది అనమాట. 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఎరికో, డిస్ట్రక్షన్ ఆఫ్ జెరికో. ఇది ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు అక్కడికి వస్తారో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయేల్ ప్రజలకు చూసి భయపడి ఎరికో పట్టణస్తులు పట్టణ ద్వారం మూసివేసి ఎవరిని బయటికి వెళ్ళనియరు, ఎవరిని లోపలికి రానివ్వరు. ఎందుకంటే ఒకసారి వేగులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదా. తర్వాత ఇజ్రాయేలీలు ఎక్కడ చొరబడి యుద్ధం చేసి మనం చంపుతారని భయపడ్డారు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎరికో పట్టణము ప్రాకారము కలిగినటువంటి పట్టణము. ఎరికో పట్టణము గొప్ప సైన్యం కలిగిన పట్టణము. కనాను దేశం అంతటిలో గొప్ప సైన్యం కలిగిన, బలమైన సైన్యం కలిగిన పట్టణము. గొప్ప రాజు ఇజ్రాయేలీల దగ్గర ఏముంది? ఏమీ లేదు. 40-50 వేల మంది యుద్ధం చేసి అవనస్తులు ఉన్నారు. దట్స్ ఇట్. యుద్ధోపకరణాలు లేవు, వారి దగ్గర ఆయుధాలు లేవు, వారి దగ్గర ఏమీ లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి దగ్గర గుర్రాలు లేవు, రథాలు లేవు, సైన్యం లేదు, ఏమీ లేదు. అయినా కూడా మరి ఇజ్రాయేలును చూసి ఎరికో పట్టణస్తులు ఏమంటున్నారు? 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడాను. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చూడండి, ఇక్కడ వారు ఏం చేశారు? ఎవ్వరు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా పట్టణం ద్వారంలో మూసివేశారు. ముఖ ద్వారంలో మూసివేశారు. ఎన్ని ద్వారాలు అన్నీ మూసేశారు. ఎవరిని చూసి భయపడ్డారు? దేవుని చూసి భయపడ్డారు. దేవుడు ఏర్పరచుకుని ఇజ్రాయేల్ ప్రజలను చూసి భయపడ్డారు. వారి ఆయుధాలను చూసి భయపడ్డా. వారికి ఆయుధాలు లేనే లేవు, రథాలు లేనే లేవు, గుర్రాలు లేనే లేవు, సైన్యం లేనే లేదు. ఎవరిని చూసి భయపడ్డారు? ఇది ఆత్మీయ యుద్ధం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసిస్తే, దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని వెంబడిస్తే, దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. ఆత్మీయ యుద్ధంలో ఆయుధాలు ఉండవు, ఆత్మీయ యుద్ధంలో రథాలు ఉండవు, గుర్రాలు ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడి యెహోవా నామం బట్టి అతిశయపడదురు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. కెన్ యూ ఇమాజిన్? ఊహించగలవా? ఏమి లేను అని చూసి బలమైన పట్టణము, బలమైన ప్రాకారం కలిగిన పట్టణం, అసలు ద్వారాలు మూయటం ఏంటి? ఎవరిని లోపలికి రానికి పోవటం ఏంటి? కారణం దేవాది దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఇజ్రాయేలీలు గొప్పవారు కాదు. ఇజ్రాయేల్ నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు. ఇజ్రాయేలీల విశ్వాసం గొప్పది కాదు.
ఇజ్రా గొప్పవాడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా గొప్పవాడు. ఇజ్రాయేలీలు నమ్మిన దేవుడైన యెహోవా గొప్పవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు యెరికో పట్టణాన్ని దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా సడన్ గా యెరికో పట్టణస్తులు అనుకుంటున్నారు, చూద్దాము వీళ్ళు ఎప్పుడు దాడి చేస్తారు, టైం ఉందని అనుకున్నారు. అయితే సడన్ గా దేవుడు చెప్పాడు యెహోషువ మందసాన్ని తీసుకో, బోర్లు ఊదే వారిని యాజకులను ముందుంచు, మిగతా సైన్యాన్ని అనుకుంచు. ఈ ఫోటోగ్రాఫ్లో చూసినట్టుగా యాజకులు బోర్లు ఊత్తు ముందుకు వెళ్ళాలి, 12 మంది, మధ్యలో మందసం ఉండాలి, వెనుక సైన్యం ఉండాలి. సో చెప్పాడు, యెహోషువకు చెప్పాడు దేవుడు, 7 మార్లు ప్రదక్షిణం చేయండి. ప్రతి దినము ఒకసారి ప్రదక్షిణ చేసి మీ గుడారాలకు వచ్చేయండి. 7వసారి ప్రదక్షిణ చేసినప్పుడు బిగ్గరగా అందరికి నువ్వు అనౌన్స్ చేయి, యెహోషువ నువ్వు బిగ్గరగా కేకలు వేయమని చెప్పు. అప్పుడు బిగ్గరగా బోర్లు ఊది అందరూ కేకలు వేయండి. యెహోవా ఈ పట్టణం మనకు అప్పగించి ఉన్నాడని బిగ్గరగా కేకలు వేయండి. 7వ దినమున 7 మార్లు ప్రదక్షిణం చేసి చివరిలో ఆ విధంగా బిగ్గరగా కేకలు వేయమని చెప్పాడు. ఆ విధంగా ఈ ఫోటోగ్రాఫ్లో చూసినట్లు వారు తిరుగుతూ బోర్లు ఊత్తు కేకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆ విధంగా కేకలు వేసినప్పుడు ఏమైంది చూడండి. 20వ వచనం, 6వ అధ్యాయము 20వ వచనం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. కొంచెం ఫాస్ట్ చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రాకారము కూలెను, కేకలు వేయగా, ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. వాట్ ఏ గ్రేట్ గాడ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను దాని గురించి స్టడీ చేస్తా ఉన్నప్పుడు యెరికో గోడ ఎత్తంట 25 అడుగులు, మందము 20 అడుగులు, సైన్యము గొప్ప సైన్యము. 20 అడుగులు మందం గోడ ఎక్కడ చూశారు మీరు? ఈ దినాల్లో కానీ ఏ దినాలైనా 20 అడుగుల మందం అంటే వెడల్పు చూసారా? 25 అడుగులు ఎత్తు ప్రాకారాన్ని ఎప్పుడేం చూసారా? లేదు. ఐ డోంట్ థింక్ సో. ఇన్ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 20 అడుగులు మందం ఉంటుందని నేను అనుకోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రాకారము, మనల్ని ఏ శత్రువు ముట్టలేడు, మన దరి చేరలేడు అనుకున్నటువంటి యెరికో పట్టణస్తుల యొక్క కళలు అన్నీ ధ్వంసమైపోయినాయి. గోడ కూలిపోయింది. చూడండి ఫోటోగ్రాఫ్లో మనం చూసినట్లయితే గోడ కూలిపోయింది, ప్రాకారం కూలెను అని రాయబడి ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇజ్రాయేలు గొప్పతనం ఏంటి? ఇందులో చెప్పండి, ఇజ్రాయేల్ గొప్పతనం ఉందా? ఏమీ లేదు. చెప్పింది చేశారు, విన్నారు, విశ్వసించారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. దేవుడు ఏం చేయమని చెప్తాడో దాన్ని మనం చేయాలి, విశ్వాసంతో చేయాలి, విశ్వసించాలి. అప్పుడు దేవుడు ఆయన పని చేస్తాడు. మన పని మనం చేసినప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు. ప్రాకారము ఫ్లాట్ అయిపోయింది, పడిపోయింది, ధ్వంసం అయిపోయింది, బూడిదైపోయింది. వుడ్ నాట్ నో వై. ఎవరు పడగొట్టారు? ఎవరు కూలద్రోశారు? దేవాతి దేవుడే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీ పక్షం నా పక్షం అద్భుత కార్యం చేస్తాడు. యెహోషువ దేవుడు మన దేవుడు. మన జీవితంలో యెరికో గోడల లాంటి గొప్ప గొప్ప సమస్యలు, పర్వతముల వంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు వాటిని కూల్చేసేటువంటి వాడు దేవుడే. వాటి మీదుగా నువ్వు ఎక్కి వాటిని త్రొక్కుకుంటూ వెళ్ళేటువంటి భాగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఇజ్రాయేలు ప్రజలు ప్రాకారం నేలమట్టం అయిపోయినప్పుడు దాని మీదకి వెళ్ళి యెరికో పట్టణస్తులందరూ నశింప చేసి దానిలో వెండి, బంగారం, ఎత్తడి, ఇనుము అన్ని తీసుకుని ధనాగారాన్ని తీసుకొచ్చారు. మిగతా నశింప చేశారు. అయితే రాహాబు కుటుంబాన్ని మాత్రం రక్షించారు.
నిబంధన అప్పుడు చేసుకున్నారు కదా, మీ ప్రాణాలకు మా ప్రాణం ఇస్తామన్నారు కదా. యోషువ వెంటనే రాహాబు గుంటికి వెళ్ళండి, ఎర్రదారం కట్టిన ఇంట్లో ఉన్న వారందరినీ పట్టణం నుండి వెలుపలికి తీసుకుని రండి అని అన్నారు. నశింపు చేసే ముందు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఎరుకో పట్టణాన్ని నాశనం చేశారు. ఎరుకో పట్టణాన్ని ఎందుకు నాశనం చేయవలసి వచ్చింది తెలుసా? ఎరుకో పట్టణస్తులు భయంకరమైనటువంటి వారు. వారు భయంకరులు, దుర్మార్గులు అంటవారు. యెహోవా శిక్షాదండము ఎరుకో పట్టణస్తుల మీదకి వచ్చింది. ఇజ్రాయేలుని దేవుడు వాడుకున్నాడు. రాహాబు కుటుంబం రక్షించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు కుటుంబం రక్షించబడింది. నోవహు నీతిమంతుడి విశ్వాసాన్ని బట్టి ఆయన కుటుంబం రక్షించబడింది. రాహాబు విశ్వాసం బట్టి రాహాబు కుటుంబం రక్షించబడింది. నశించిపోకుండా రక్షించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నీ కుటుంబం, నా కుటుంబం పరిస్థితి ఏంటి? రాహాబు వేసి అయినప్పుడు విశ్వసించి నీతిమంతురాలైన తన కుటుంబాన్ని రక్షించుకున్నది. వేసిన ఒక పాపంలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనం కూడా పాపంలో ఉన్నాం. పాపం నుండి దేవుడు మనం విడిపించి పవిత్రులుగా చేసి మనం రక్షించాడు, మనం కాపాడాడు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యెరికోను జయించిన విజయము యెహోషువ ఇశ్రాయేలు విశ్వాసమే. దినాన్ని నీ జీవితంలో, నా జీవితంలో వచ్చేటువంటి యెరికో గోడల వంటి సమస్యలను, శోధనలను, పరీక్షలను జయించేది మన విశ్వాసమే. అయితే దేవుడు చెప్పాడు, యెరికో పట్టణాన్ని ఎవరైతే కడతారో వారి మీద శిక్ష వస్తుందని చెప్పాడు. 1వ రాజులు 16వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, హీయేలు అనేటువంటి ఒక వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టడానికి కొనుక్కుంటాడు. యెరికో శపించబడినది, ఎవరైనా దాన్ని కడితే వారికి శిక్ష వస్తాయి అన్నప్పుడు హీయేలు అనే వ్యక్తి యెరికోను కట్టించాడంట. తర్వాత కట్టిస్తే అతని జ్యేష్ఠ కుమారుడు అభిరామ్ అనే ఆయన పునాదులు వేసినప్పుడు చనిపోతాడు. మరి తలుపులు నిలబెట్టేటప్పుడు సెరూబు అనేటువంటి ఆయన పెద్ద కుమారుడు, కనిష్ఠ కుమారుడు చనిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఓడిపోయిన శత్రువు. మన యుద్ధం ఆత్మ సంబంధమైనది. దేవుడు కనానులో ఉన్నటువంటి పాపాల పొట్టైనటువంటి యెరికో పట్టణాన్ని నశింపచేశాడు, పాపాన్ని తొలగించాడు, శస్త్రచికిత్స చేశాడు. కురుకుడు కొండ వంటి దాన్ని దేవుడు అక్కడ ప్రాంతం నుండి తీసివేశాడు. మన జీవితంలో కూడా తెలియనటువంటి పాపం, రహస్యమైనది ఏమైనా ఉంటే దాన్ని మన జీవితం నుంచి తీసివేసుకున్నాడు. శస్త్రచికిత్స చేయాలి. అప్పుడే దేవుడు మన పక్షంలో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు, జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయం. రాహాబును రక్షించిన దేవుడు జక్కయ్యను తన కుటుంబాన్ని రక్షించాడు. యెరికో పట్టణం అనగానే మరి మనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. సమరయుడు, ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తుంటే అతను దొంగలు పడతారు, దోచుకుంటారు. అప్పుడు మంచి సమరయుడుగా ఒక వ్యక్తి వచ్చి అతన్ని కాపాడుతాడు. అది కూడా యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేటప్పుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని ద్వారా 6వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, నా యెహోవా యెహోషువకు తోడైండెను కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క కీర్తి, మరి నీ కీర్తి, నా కీర్తి దేవుడు అందరికీ తెలియచేస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీ పక్షంలో, నా పక్షం యుద్ధం చేయడానికి సేనాధిపతి వల్ల నిల్చొని ఉన్నాడు. విశ్వాసంతో మన ఆత్మీయుద్ధం చేసి మన జీవితంలో వచ్చేటువంటి శరీరకులన్నింటినీ, పరీక్షలను, శోధనలన్నింటినీ వాక్యం అనే ఖడ్గంతో వాటిని ఛేదించి నశింపు చేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాస వీరులుగా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మన యుద్ధభూమిలో నిలబడినట్లయితే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. మనం పరిశుద్ధపరచుకోవాలి, సున్నతి చేసుకునాలి. మనం పరిశుద్ధ బలలో పాల్గొంపులు పొంది దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనలో ఉన్న పాపాన్ని శస్త్రచికిత్స చేసి తొలగిస్తాడు. నీతిమంతులు పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసం మనకున్నది. మనం దేవుని నమ్మాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే. దేవుడి మాటలు జీవించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం.
Baleswar brother will pray and close.